చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి రాత్రిపూట సార్ కాలు నొప్పులు పిసకండి అని పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు సార్. ఏంటి సార్ ఇది ప్రాబ్లమా అనేది చాలా మంది ఉంటారండి. మాకు ఈ వీడియోలో అసలు ఏంటి కాలు నొప్పులు అనేది పిల్లలకి ఏమైనా ప్రమాదమా వస్తాయి, ఎప్పుడు మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి అనేది మన వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిషితా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి. ఈ రాత్రిపూట పిల్లలు లేచి కాలు నొప్పులు అంటుంటారు. ఇది నార్మల్ అండి. గ్రోయింగ్ పెయిన్స్ అంటారండి వీటిని. 3 నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఇది చాలా మంది పిల్లలు కంప్లైంట్ చేస్తుంటారు. ప్రతి 10 మంది పిల్లల్లో 4 కంప్లైంట్ చేస్తారు. వీటికి గల కారణాలు మనం తీసుకుంటే మొదటిది వచ్చేందుకు స్ట్రెయిన్ ఓవర్ యూస్ అండి. అంటే ఎక్కువగా ఆడి రాత్రిపూట పిల్లలు నొప్పుతూ ఉంటారు. రెండోది ఆ బోన్ గ్రోత్, అంటే పిల్లలు పెరిగేటప్పుడు ఈ లాంగ్ బోన్ ప్లేట్ అనేది పెరుగుతుంది. దాని పక్కన ఉన్న మజిల్స్ పెరగవు. ఆ బోన్ కి అటాచ్ అయిన లిగమెంట్స్, టెండాన్స్, మజిల్స్ స్ట్రెచ్ కావడం వల్ల పిల్లలకి నొప్పిలాగా అనిపిస్తుందండి. మూడోది జెనెటిక్ ఫ్యాక్టర్ అండి. అంటే ఫెమిలియల్గా ఫ్యామిలీస్లో ఎవరికైనా ఉందంటే మళ్ళీ గ్రోయింగ్ పెయిన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి వాటికి గల కారణాలండి. దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు వచ్చిన వెంటనే సార్ గ్రోయింగ్ పెయిన్స్ వచ్చినాయి సార్, మా పిల్లలు కాలు నొప్పి ఉండే, కాల్షియం తక్కువ ఉందా, కాల్షియం సిరప్ ఇవ్వండి అని చాలా మంది చెప్తుంటారండి. ఇవి అండి వాటి కారణాలు. ట్రీట్మెంట్ ఏం లేదండి, వెరీ సింపుల్ అండి. చిన్న మనం మసాజ్ చేయడం, పిల్లలకి ఆ కాలుకి మసాజ్ చేయడము. రెండోది వేడి నీళ్ళతో కాపడం పెట్టడము. మూడోది చిన్న స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు చేర్పించడం అండి, పిల్లలకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు చేర్పించడము. నాలుగోది మంచి స్లీపింగ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం. ఐదోది సింపుల్ పారాసెటమాల్ కానీ ఐబుప్రోఫెన్ కానీ డాక్టర్ సలహా మేరకు పిల్లల బరువును బట్టి సిరప్ వేస్తే సరిపోతుంది. ఈవినింగ్ నుండి రాత్రి పూట వరకు, రాత్రి అయినా ఎప్పుడైనా కూడా నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఈ నొప్పులు అనేది వరుసగా 3 రోజులు ఎక్కువగా వస్తున్నా, ఆ కాళ్ళలో వాపు కానీ జ్వరము కానీ గట్టిగా అయిపోవడం, నొప్పి ఉండడము, పిల్లోని డైలీ యాక్టివిటీ ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న, ఫీవర్ వచ్చినా ఖచ్చితంగా మనము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. లేదా జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అయినా కూడా తీసుకెళ్ళాలి. ఈ గ్రోయింగ్ పెయిన్స్ అనేవి కాళ్ళు 2 కాళ్ళలో రావచ్చు, కింద పిక్కల్లో రావచ్చు, తొడల్లో రావచ్చు అండి. ఎక్కడ ఒక చోట అని కాదు, ఎక్కడైనా రావచ్చు. చేతులు కూడా వస్తాయి, కానీ చేతులు అంత తక్కువ కాబట్టి ఎక్కువగా కాళ్ళలోనే. నార్మల్గా పిల్లవాడు యాక్టివ్గా ఉండి కాళ్ళు నొప్పులని పొద్దునే బాగా యాక్టివ్గా ఉన్నాడా, భయపడాల్సిన అవసరం లేదు. వీటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటారు. వయసు పెరిగే కొద్దీ అవంతకవే నార్మల్ అయిపోతాయి. చాలా మంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోలు చేయడానికి దోహదపడుతుంది.